భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ అంతా మన యొక్క క్షేమం కోసమే. Whatever God gives, it is only for your good only. డాక్టర్ ఉన్నాడు, రోగాలు నివారణ చేసేటువంటి వాడు డాక్టర్ అని. It's a doctor who gives you cure. కానీ పొట్టలో ఒక పెద్ద పుండు పుట్టింది. There is ulcer in the stomach. ఆ పుండు పుట్టినప్పుడు డాక్టరు పెద్ద కత్తి తీసుకొని కోసివేస్తాడు. With the help of a knife, the surgeon would conduct surgery. ఈ యొక్క డాక్టరు ఈ పొట్టలు కోసినంత మాత్రమున డాక్టర్ నీకు ద్వేషమా? కాదు. Because of the operation that he cuts your stomach with the knife, it doesn't mean నీ that he is your క్షేమాన్ని enemy. గుర్తించే తాను ఆ విధమైనటువంటి ఆపరేషన్ కు సిద్ధమైపోయాడు. He has known your ailment and therefore he has taken to surgery. కనుక నీ కోయటం కూడాను నీ యొక్క క్షేమమే. And these also desires also for అదే your good. విధంగానే భగవంతుడు కొన్ని దుఃఖాలు అందిస్తుంటాడు. God also will make you suffer అది at కూడా times. నీ క్షేమం కోసమనే. It is also for your good. నీకు మంచి కోసమనే భగవంతుడు అన్ని చేస్తుంటాడు. It's for your own benefit God does సుఖ all. దుఃఖములు రెండు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే. The good and bad are God's gifts. ఏ యొక్క దీనిని దీన్ని సమాప్తి చేయటమని అందిస్తున్నాడో ఎవరికి గుర్తించడానికి వీలు కాదు. Nobody can know for what purpose God is giving this.